ఫ్రెండ్స్, యాజ్ డిస్కస్ ఇవాళ మార్కెట్ అయితే సైడ్ వేస్లోనే ఉండింది. మన పారామీటర్స్ కూడా మనకి క్లియర్గా చెప్పేసినాయి సైడ్ వేస్ అని. సో చూస్తే ఇవాళ మార్కెట్ కూడా ఇదే జోన్లో క్లోజింగ్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇవాళ నో ట్రేడ్ డే. మీరు చూసుకున్నట్లయితే నా పొజిషన్స్ ఆర్డర్స్ కూడా నేను 0, నా పొజిషన్స్ కూడా ఏం లేవు. సో మీరు కూడా ఈ ట్రేడింగ్ది ఇట్లా కొంచెం కంట్రోల్గా ఉండండి, అంటే ట్రేడ్ తీసుకోవద్దు. ఎందుకంటే మీరు చూడండి, ఇక్కడ ట్రేడ్ తీసుకుందామని ఇక్కడికన్నా రిస్క్ రివార్డ్ అంత సక్సెస్ఫుల్గా లేదు. మనకి రిస్క్ రివార్డ్ కూడా ఎట్లా ఉండాలంటే చూడండి, రిస్క్ రివార్డ్ ఎప్పుడు కూడా పోతే 1000 లాస్ అవ్వాలి, వస్తే 2500 ప్రాఫిట్ అవ్వాలి. ఇలాంటి ట్రేడ్స్ ఉంటేనే, ఒకవేళ మీది ఒక 50% తీసుకున్నా కూడా మీరు ఎండ్ ఆఫ్ ద డే మీరు ప్రాఫిట్లో ఉంటారు. సో ఇది పెట్టుకోండి. మనకి నిఫ్టీ లాట్ సైజ్ ఇప్పుడు 65 అని అంటే 1000 లాస్ అని అనుకుంటే 15 పాయింట్స్ స్టాప్ లాస్ ఇవ్వండి. 15 పాయింట్స్ స్టాప్ లాస్కి ఇచ్చేసి మీరు మంచి ప్రాఫిట్ చూసుకోండి, వస్తుందా లేదా అనేది. ఓకే, 35 పాయింట్స్ మినిమం వచ్చేటట్టు చూసుకోండి. ఇట్లా అప్పుడైతేనే మనం అకౌంట్ గ్రో చేయగలుగుతాము. ఓకే, అండ్ ఇంకొకటి, ట్రేడింగ్ వెనకాల ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాల్సింది స్క్రీన్ షాట్స్ విత్ లాజిక్స్. మీ డైలీ జర్నల్ లాంటిది అనమాట. ఓకే, ఇది 31st నిన్న మనం చేసిన స్క్రీన్ షాట్. డే హై దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చిందని చెప్పి నేను వీడియోలో కూడా పెట్టాను. ఇది నాది నిన్నటి స్క్రీన్ షాట్. సో 31st డిసెంబర్ ఇది ఫస్ట్. ఇవాళ నో ట్రేడింగ్ డేస్ సైడ్ వేస్ కాబట్టి. సో నా పారామీటర్స్ నాకు తెలుసు ఎందుకు చేయలేదు అనేది. సో ఇంకొకటి ఏంటంటే, ఒక చిన్న లాజికల్గా ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసుకోండి. ఎందుకు ఇవన్నీ అని అంటే, మీరే అంటే మార్కెట్ ఏం జరిగింది ఇవన్నీ రిపీట్ అయితేనే ఉంటుంది. హిస్టరీ రిపీట్స్ ఆల్ ఓవర్ అగైన్ ఇన్ స్పెషల్లీ స్టాక్ మార్కెట్. ఓకే, సో ఇవి మనకి పక్కాగా హెల్ప్ అవుతాయి. ఇలా చేయడం బోరింగ్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది, కానీ ఇది ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఓకే, మీరు చేయలేకపోతే మాత్రం ప్రాఫిట్స్లో మిగలలేరు. ఓకే, సో చాలామంది అంటారు కదా, ఈవెన్ మీరు లాగిన్ చేయంగానే 90% ట్రేడర్స్ విల్ లూజ్ మనీ అనేది. సో 90%లో 10%, 90% ఇవి చెయ్యరు, ఈ మెయింటైన్ చేయరు. నా ట్రేడింగ్ జర్నల్, నా స్క్రీన్ షాట్స్, నేను ఎందుకు తీసుకుంటున్నాను ఇవి, అండ్ దీని వెనకాల లాజిక్స్ ఏంటి, లాజిక్స్ రాసుకుంటాను నేను ఇక్కడ పక్కన. నా ట్రేడ్ ఇది ఎందుకు సక్సెస్ అయింది, దానికి కన్ఫ్లుయెన్సెస్ ఏంటి. సో ఈ ప్రతిదీ నా ట్రేడింగ్ జర్నల్లో నా రికార్డ్ అయ్యి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన ట్రేడింగ్, నేను చేసే ఈ ట్రేడింగ్ లాజికల్గా ఉంటే మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. దాని మీద కూడా ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ వీడియో నేను చేస్తాను. ఓకే, దీనివల్ల మీరు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, నేను కూడా సబ్జెక్ట్ నేర్చుకున్నట్టే అవుతుంది. సో వీఆర్ all learners in the stock market. Okay, thank you guys.